బంగ్లాదేశ్‌ని మరొక ఆఫ్ఘనిస్తాన్‌లా మార్చే ప్రయత్నం జరుగుతుంది. లేదా పాకిస్తాన్ 2 కింద మార్చే ప్రయత్నం జరుగుతుంది. సైకలాజికల్ గేమ్ ద్వారానే సాధ్యమవుతుంది. బీఎన్‌పీకి తగినటువంటి బలం లేదు. మొన్నటిసారి ఏదైతే యూనస్ సృష్టించిన విద్యార్థులని ముందు పెట్టి నడిపించిన గేమ్‌లో అప్పటికే ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీ నిషేధించడం వల్ల అది అధికారంలోకి వచ్చింది. అంతే తప్పించి దానికి స్వతహాగా బలం లేదు. అదే సందర్భంలో మరొక వైపున వాళ్ళతో పోటీ పడుతూ ఏదైతే ఉగ్రవాద సంస్థల సహకారం ఉన్నటువంటి వాళ్ళు కూడా జమాత్ లాంటి వాళ్ళు కూడా అక్కడ మంచి పాత్రే పోషిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కీలకమైన అడుగులు వేస్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్గా ప్రకటించమని, రాజ్యాంగాన్ని సవరించమంటూ అక్కడ ఈ ఫండమెంటల్ ముస్లిమ్స్ ప్రెజర్ పెరిగింది. సాంప్రదాయిక ముస్లింలు బంగ్లాలోని 90% మంది ముస్లింలు ఉన్నారంటూ ఇదంతా మార్చాల్సిందే అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. బట్ అదే జరిగితే కనుక పెద్ద మార్పు జరిగిపోతుంది అంటూ బీఎన్పీ ప్రభుత్వం ఆగుతుంటే అమెరికా చేత కూడా ప్రెషర్ చేయించే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటికే 1611 మంది తీవ్రవాదులకి కేంద్రంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ రేపు కనుక ఇదే పని చేస్తే ఆటోమేటిక్గా అది మరొక పాకిస్తాన్ లాగా బహిరంగంగా లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ఆఫీసులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు అవుతుంది. జమాతే ఇస్లామీ తాజా ఎన్నికల్లో సుమారు 1/3 ఓట్లను సాధించడంతో ఇప్పుడు కథ నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్ని క్రమంగా మత ఉన్మాద దేశంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.